బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఓ హవాలా మంత్రి అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. తాడేపల్లిలో జగన్ రెడ్డి, ప్రకాశం జిల్లాలో మంత్రులతో ఈ రెడ్డి కలిసి జనంతో ఆడుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఒంగోలు కార్పొరేషన్లో నిర్వహించిన రోడ్ షోలో భాగంగా పలు చోట్ల ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. ప్రత్యేకించి స్థానిక ఎమ్మెల్యే అయిన మంత్రి బాలినేనిని ఉద్దేశించి విమర్శల వర్షం కురిపించారు. టీడీపీ అధికారంలోకి వస్తేనే ఇక్కడ ఒంగోలు మొత్తంగా రాష్ట్రంగా బాగుపడుతుందని ఆయన ప్రకటించారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన 2 ఏళ్లలో అభివృద్ధికి ఆస్కారం లేకుండా పోయిందని విమర్శ చేశారు. అదేవిధంగా భవిష్యత్తులో టీడీపీ ప్రభుత్వం ఏం చేయబోతుందనే హామీల విషయంలో ప్రజలను నేరుగా ఆకట్టుకునే పలు అంశాలను ప్రకటించారు. ప్రజలందరూ అడుగుతున్నా, గత 21 నెలలు హవాలా మంత్రి గారు మన నియోజకవర్గంలో ఒక అభివృద్ధి కార్యక్రమం చేశారు. ఒక మంత్రి అంటే ఎలా ఉండాలా? నేను కూడా మంత్రిగా పనిచేసాను. చిట్కలు వేస్తే పనులు అవుతాయి, కానీ మంత్రి చిట్కలు ఇట్లా పేకాట ఆడుతున్నాడు. టైం దొరికితే ఎక్కడికి వెళ్తాడు? కసినోకి వెళ్తాడు. అందుకే మనకి పనులు జరగట్లేదు. ఇక్కడ గత 21 నెలల్లో ఒక రోడ్ వేశారా? ఒక డ్రైన్ కట్టారా? పేదలకు ఒక ఇల్లు కట్టారా? లేదు. ఇది మన ఒంగోలు పరిస్థితి. చాలా బాధేస్తుంది. మనం అధికారంలో ఉన్నప్పుడు జనార్దన్ గారు మంత్రి కాకపోయినా ఒక ఒంగోలు నియోజకవర్గానికి 3,000 కోట్ల రూపాయల అభివృద్ధి మనం చేసి చూపించాం. 6,500 టిట్కో ఇళ్లు కట్టాం. 80% పనులు పూర్తయినాయి. ఆ ఇళ్ళకి కనీసం రోడ్ వేయలేరు, నీటి కనెక్షన్ ఇవ్వలేరు, అంతెందుకు కరెంట్ కనెక్షన్ ఇవ్వలేని మన మంత్రి ఏం చెప్పాలో ఒక్కసారి ప్రజలందరూ ఆలోచించాలా. ఇంతనేమో చూడండి, ఎక్కడ చూసినా అవినీతి, ఎక్కడ చూసినా అవినీతి. ఆయనకు తెలుసు, గతంలో మైనింగ్ మంత్రిగా చేశారు ఆయన. ఆ భూమి పేద ప్రజలకు ఇవ్వలేము, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంతో ముడిపడి ఉంది. ఆయన వాటా కోసం 40 కోట్ల రూపాయలు లెవెలింగ్ అని నొక్కేసిన మంత్రి